నమస్తే అందరికీ. రామ్ రామ్. నేను ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే నేను ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేసినాను. నేను నా కళ్ళ ఫేస్తో కూడా ఎక్స్పీరియన్స్ చేసినాను, చూసినాను. శివునికి ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళ భక్తునికి ఎవరైనా బయట వాళ్ళు హాని చేస్తే ఆ శివుడు ఒప్పుకోడు. శివుడు మెల్లగానే చూపిస్తాడు, కానీ కాళికామాత, వారాహిదేవి, ప్రత్యంగిరాదేవి అని అస్సలు అమ్మవారి సాధన చేసేటోళ్ళకి, ఇంకోటి కాలభైరవుడు సాధన చేసేటోళ్ళకి, హనుమంతుని సాధన చేసేటోళ్ళ దగ్గరికి అస్సలు పోకండి. ఎవడిని చిన్న చూపు చూడకండి. ఎవడికి దగ్గర ఏం పవర్స్ ఉంటాయో చెప్పలేము. ఎందుకంటే నేను కూడా ఒక సాధకుడినే, నాకు కూడా ఆ ఎక్స్పీరియన్స్ ఏందో తెలుసు. ఎందుకంటే అందు గురించి చెప్తున్నా. ఎవరిని చిన్న చూపు చూసి నేను ఇట్లనే మాట్లాడతా, నేను ఇట్లనే చేస్తా అంటే అది తీసి నీ జోబులో పెట్టుకో. ఇలా సొంటోని మస్తు మంది చూసి వచ్చిన మీరు అర్థమైందా? ఎవరిని చిన్న చూపు చూడకండి. నాలాగా సీక్రెట్గా సాధకులు ఉంటారు. నేను కూడా ఒక కాలభైరవుని సాధకుడినే, నేను కూడా ఒక వారాహిదేవి సాధకుడినే. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నా. ఎవరిని చిన్న చూపు చూడకండి, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి అందరితో. ఎందుకంటే నా కళ్ళ ముందు చూసిన ఒక్కోడిని కావాలని చెప్పి వానికి చెడు చేస్తే వాళ్ళకి రైట్ నా ఇప్పుడు కూడా వాళ్ళకి చెడువే అవుతుంది. సో ఎవరిని చిన్న చూపు చూడకండి. అమ్మవారు ఉంది, శివుడు మెల్లగా ఇచ్చినా కూడా అమ్మ అస్సలు ఊరుకోదు. కాళికాదేవి, శివుడు, కాళికాదేవి పక్కపక్కకోండి, నువ్వు వాగు అని చెప్పి అమ్మవారు వెంటనే ఇమ్మీడియట్లీ పోయి చంపేసి వస్తుంది. నా భక్తులకు ఓడైనా అడ్డంకులు ఇచ్చిరనుకో, వాడిని నా భక్తుని నాశనం చేసి చూసిరనుకో, అమ్మవారు అస్సలు ఒక్క సెకండ్ కూడా ఊరుకోదు. శివుడైనా మెల్లగా రియాక్షన్ ఇస్తాడేమో, కానీ అమ్మవారు మాత్రం ఇమ్మీడియట్లీ రియాక్షన్. సో ఎవరి దగ్గర పోకండి, సైలెంట్గా మీ పని పెట్టి చేసుకోండి. వానికి పుల్ల పెట్టి వీనికి పుల్ల పెట్టి వీడిని జాబ్లకి తీసేస్తా, వాడిని జాబ్లకి తీసేస్తా, అవన్నీ చేయకండి. ఒకరిని కడుపు మీద కొట్టకండి. అర్థమైందా? మీ పని మీరు చేసుకోరి, వాళ్ళ పని వాళ్ళు చేసుకొని, వాళ్ళ సాధన వాళ్ళు చేసుకొని. కదా? రామ్ రామ్. జయ మా కామాఖ్యాదేవి, జయ మా రేణుకా ఎల్లమ్మ.